చేతులు మాకు గట్టిగా ఉంటాయి. నేను బాసన్లు తోముతా, బట్టలు విండుతా గట్టిగా, వంట చేస్తా మంచిగా. పెడతానక్క, ఎందుకు పెట్టా? 9, 12, 15, 18. చూడండి చేయి నిండా గాజులు వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో. ఉండమ్మా, ఇది పెట్టమ్మా, ఇది తీసి ముద్దుగా ఈ చేతికి వేసుకున్నా, లెక్క పెట్టుకుంటాను చేసిన దాకా. 8, 12, 15, 18, 21, 22, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. ఇది తీసేయచ్చు. కానీ ఇది జాతర అని వేసుకున్నా, తర్వాత తీసేస్తే ఇంటికి పోయినాక. ఇవి 2-4 అమ్మా. 2-4 లూజ్ అవుతుందా? నాకు 2-4 లూజ్ అవుతుంది. 2-2 వస్తుంది. అవునమ్మా, 2-2 వస్తుంది. 2-6 పక్కా పెట్టారు. బుధవారం. మొత్తానికి 2 చేతులకు ఇవి 32 డజన్లన్నారా, 31, 32 బంగారం తీసేస్తే ఇంటికి పోయినాక. కాబట్టి ఇది మంచిగున్నాయా? జాతరకు వచ్చినప్పుడు గాజులు వేసుకుందాం, ఒకటే రంగు గాజులు వేసుకుందాం అని అనుకున్నా, ఈరోజు వేసుకున్నా. మంచిగుందా? మా పిల్లల గాజులు అమ్మా ఎంత మొత్తం అన్ని కలిపి? ఇవి 70. 7 డజన్లు. ఇవి 5 డజన్లు, ఇవి 2 డజన్లు, 7 డజన్లు. 7 డజన్లు అంటే ఎంత అవుతుంది? 5 డజన్లకు 80 రూపాయల చొప్పున 400 అవుతుంది. 400, 500, 40. ఇవి సంచులు వేసే మళ్ళీ ఇంటికి పైన వేసుకుంటే ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వేసుకొని బాగున్నాయి ఇవి గాజులు. అట్లా తీసేస్తామా? తీయం. మొత్తానికైతే మేడారం జాతరలో గాజులు వేసుకున్నా. ఇగో ఇవి నా గాజులు బాగున్నాయి కదా. ఆ అక్కకు 540 రూపాయలు అయినాయి, నాకే ఇంకా 60 రూపాయలు వస్తాయి. అక్క 40 రూపాయలు తీసుకోండి మేడం, 500 తీసుకుంటాను. 40 రూపాయలు తీసుకుంటాను మేడం. నాకే 40 రూపాయలు తక్కువ చేసింది. ఆ అక్క 100 రూపాయలు ఇచ్చింది. అక్క నీ పేరేం పేరు? శారదక్క. మీ ఆయన శ్రీనివాస నా హుజరాబాద్ వాళ్ళే. మొత్తానికి అయితే ఎన్ని రోజులు ఉంటారు మరి? ఇంకో వారం 10 రోజులు. వారం 10, తిరుగు వారం దాకుంటారా? మంచిగానే ఉన్నదా అమ్మ? మరా తెచ్చిన ఏమన్నా వెళ్తాయా? వెళ్తాయి పాటి అమ్మ. అట్లా పీకర్ వాడకు. ఆడపిల్లలు గాజులు జాతరకు పోయిన కాడ గాజులు పక్క వేసుకోవాలి. జాతరకు పోతే వెనకటికి మా అమ్మమ్మలు నాయనమ్మలు పోర్లకు అందరికి గాజులు పట్టుకొద్దురు. మనము మన పిల్లలకి తీసుకుపోయేది ఏంటి? గాజులే కదా. నడుండిగా గాజులు తీసుకున్నా